అన్నిటి వివరాల కోసం మా ఇండియన్ హెల్త్ కేర్ బీపీఓని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను చూడండి. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డీల్ అవర్ టాపిక్ డెర్మటాలజీ ఆర్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఎస్, టాపిక్లోకి వచ్చేద్దామండి. ఇవాళ మన టాపిక్ డెర్మటాలజీ. అసలు ఫస్ట్ డెర్మటాలజీ అంటే ఏంటో చూద్దామండి. డెర్మా మీన్స్ అవర్ స్కిన్. ఒలాగి మీన్స్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆర్ సైన్స్, together called as dermatology. It is the medical study of structure of skin and its associated disease conditions and their treatments. It is known as dermatology. స్కిన్ కి సంబంధించిన ఏదైనా డిసీజ్ కండిషన్స్ ని వాటి పర్టికులర్ ట్రీట్మెంట్స్ ని మనం డెర్మటాలజీలో చూస్తామండి. కమింగ్ టు డెర్మటాలజిస్ట్, ద ఫిజిషియన్ హూ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ రెస్పెక్టివ్ ఫీల్డ్ మీన్స్ డెర్మటాలజీ. We are calling it as that physician dermatologist. Clear? Yes. డెర్మటాలజీ అంటే ఏంటో చూసాం కదండి. ఇప్పుడు ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. అసలు డెర్మటాలజీకి ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్కి వాట్ ఈస్ ద రిలేషన్? చలో డీల్ చేద్దాం చూడండి. ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ మీన్స్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ స్కిన్ అండ్ ఇట్స్ యాక్సెసరీ ఆర్గాన్స్ లైక్ హెయిర్, స్వెట్ గ్లాండ్స్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ మీన్స్ అవర్ ఆయిల్ గ్లాండ్స్. ఇంటిగ్యుమెంటరీ సిస్టంలో ఇంటిగ్యుమెంటరీ సిస్టంలో ఏముంటాయంటే స్కిన్ అండ్ ఇట్స్ యాక్సెసరీ ఆర్గాన్స్. ఆ యాక్సెసరీ ఆర్గాన్స్ ఏంటంటే హెయిర్, స్వెట్ గ్లాండ్స్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్. ఇవన్నీ కలిపి మనం ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటున్నాం. మన స్కిన్, హెయిర్, స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ అన్నీ కలుపుకొని ఒక సిస్టమ్ ఉంటే అది ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అండి. ఫస్ట్ అసలు ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏమో చూద్దాం చూడండి. ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ ఏ ఫిజికల్ బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది అండ్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ ఫ్రమ్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, ఇంజురీ అండ్ సన్లైట్. మన స్కిన్ ఇంటిగ్యుమెంటరీ సిస్టంలో స్కిన్ ఉంటుందని చెప్పాను కదండి. మెయిన్ పార్ట్ అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒక ఫిజికల్ బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది. మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, ఇంజురీ అండ్ సన్లైట్ అన్నిటి నుంచి మన బాడీని, మన స్కిన్ ని కాపాడుతుంది అనమాట ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అనేది. నెక్స్ట్, ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే మన స్కిన్ కి ఏం డ్యామేజ్ కాకుండా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ గా యాక్ట్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ultraviolet radiation. So protection from ultraviolet radiation also. Then gives sensation. Sensation means the feeling of touch. Then vitamin D production. Vitamin D production also we are getting. Next, body temperature regulation. Body temperature kuda regulate చేస్తుంది. Then elimination of toxic substances. ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ వెళ్ళిపోతాయి ఇంకా బయటికి. ఎలా అంటే స్వెట్ ద్వారా. సో ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఆల్సో అకర్. దెన్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డీహైడ్రేషన్. మనకి డీహైడ్రేట్ కాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇది అండి మన ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్. యాక్ట్స్ యాజ్ ఎ ఫిజికల్ బ్యారియర్, యాక్ట్స్ యాజ్ ఎ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్, గివ్స్ సెన్సేషన్, vitamin D production and body temperature regulation, elimination of toxic substances, protects from dehydration. మీకు కావాలంటే నోట్స్ అంతా చక్కగా స్లైడ్స్ లో ఉన్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. చాలా చక్కగా ఉంది నోట్స్ కూడా. క్లియర్ అండి? ఎస్. నౌ we will deal about structure of skin. The skin consisting of 3 layers. What are those? Epidermis, dermis and సబ్క్యూటేనియస్ టిష్యూ. అసలు స్కిన్ అనేది మన బాడీలో మొత్తం 15% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ ఉంటుందండి. అంటే మనము ఎంత వెయిట్ అయితే ఉంటామో మనమున్న వెయిట్ లో 15% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ మొత్తం స్కిన్నే ఉంటుంది. నెక్స్ట్, 1.5 to 2 square meters ఇన్ ఏరియా పరంగా మన బాడీలో స్కిన్ 1.5 to 2 square meters ఇన్ ఏరియాలో ఉంటుంది. ఇది జస్ట్ జనరల్ నాలెడ్జ్ పర్పస్ కోసమే అండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్. ద స్కిన్ కన్స్టిట్యూట్ అబౌట్
15% of total body weight and 1.5 to 2 square meters in area. Next, what are the skin layers? The skin contains 3 layers: epidermis, dermis and subcutaneous tissue. ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్లో స్కిన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎపిడెర్మిస్, డెర్మిస్ అని ఇస్తారండి. కానీ జనరల్గా స్కిన్కి 3 లేయర్స్ ఉంటాయి: ఎపిడెర్మిస్, డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. ఈచ్ వన్ గురించి ఇన్ డీటెయిల్గా చదువుదామండి. ఇప్పుడు చలో ముందుకు వెళ్ళిపోదాం. ఎస్, ఇప్పుడు మనం స్కిన్ లేయర్స్లో ఫస్ట్ దాని గురించి చదువుదామండి. ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్ అంటే దట్ ఈస్ ద సూపర్ఫిషియల్ లేయర్ విచ్ ఈస్ విజిబుల్ టు అవుట్ సైడ్. మన స్కిన్ని మనం పైన చూస్తున్నామంటే దట్ ఈస్ ద ఎపిడెర్మల్ లేయర్. ఇట్ ఈస్ ద సూపర్ఫిషియల్ లేయర్ విచ్ ఈస్ విజిబుల్ టు అవుట్ సైడ్ అండ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ స్క్వామస్ cells. And this layer do not contain any blood vessels, nerve cells or connective tissue. ఈ ఎపిడెర్మిస్ కి, డెర్మిస్ కి, సబ్క్యూటేనియస్ టిష్యూ కి మెయిన్ డిఫరెన్స్ ఇదే అండి. ఎక్కడెక్కడ బ్లడ్ వెసల్స్ ఉంటాయో, ఎక్కడెక్కడ బ్లడ్ వెసల్స్ లేదో కొంచెం కేర్ఫుల్ గా చూసి నోట్ చేసుకోండి. ద ఎపిడెర్మల్ లేయర్ డు నాట్ కంటైన్ ఎనీ బ్లడ్ వెసల్స్, నర్వ్ సెల్స్ ఆర్ కనెక్టివ్ టిష్యూ. దిస్ ఎపిడెర్మిస్ కన్సిస్టింగ్ ఆఫ్, యాక్చువల్గా మన ఎపిడెర్మిస్ కి 5 లేయర్స్ ఉంటాయండి. కానీ ఇన్ జనరల్ గా 2 లేయర్స్ మెన్షన్ చేస్తారు. విచ్ ఈస్ ద సూపర్ఫిషియల్ లేయర్ అండ్ బేసల్ లేయర్ 2నే మెన్షన్ చేస్తారు జనరల్ గా. కానీ ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలంటే 5 గురించి తెలుసుకోండి. నేను 5 మెన్షన్ చేశాను. వాట్ ఈస్ దట్? లెట్స్ సీ హియర్. ఇట్ కంటైన్స్ స్ట్రాటమ్ జెర్మినేటివం విచ్ ఈస్ ద బేసల్ లేయర్, దట్ ఈస్ డీపర్ వన్, అండ్ స్ట్రాటమ్ స్పైనోజమ్, స్ట్రాటమ్ గ్రాన్యులోజమ్, స్ట్రాటమ్ లూసిడమ్ అండ్ స్ట్రాటమ్ కార్నియం. ఇక్కడ కంటైన్ 2 లేయర్స్ ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యాక్చువల్గా 2 లేయర్స్ అనే చెప్తూ ఉంటారు జనరల్ గా. అంటే మిగిలిన మధ్యలో 3 లేయర్స్ ని అంతగా మెన్షన్ చేయరు. కానీ మీరు ఇన్ డెప్త్ గా చదవండి. ఒకవేళ మెడికల్ కోడింగ్ ఇంటర్వ్యూస్ లో అడిగినా కూడా 5 లేయర్స్ అని చెప్పి 5 మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఈ 3 లేయర్స్ మర్చిపోతే డీపర్ లేయర్ అండ్ సూపర్ఫిషియల్ లేయర్ మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. దెన్ కమింగ్ టు కెరాటిన్. అసలు కెరాటిన్ అంటే ఏంటి? కెరాటిన్ అంటే ఇట్ ఈస్ ద ఫైబ్రస్ ప్రోటీన్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ ద ఫైబ్రస్ ప్రోటీన్ సబ్స్టెన్స్. ఒక ఫైబ్రస్ ప్రోటీన్ సబ్స్టెన్స్ మనం కెరాటిన్ అంటున్నాము. నెక్స్ట్, వాట్ ఆర్ మెలనోసైట్స్? మెలనోసైట్స్ దే ప్రొడ్యూస్ మెలనిన్. ఇక్కడ మనకి అసలు కెరాటిన్ అని మెన్షన్ చేశాను. వాట్ ఈస్ మెంట్ బై కెరాటిన్? వాట్ ఈస్ మెంట్ బై కెరాటిన్ చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఎపిడెర్మిస్ లో ఈ సూపర్ఫిషియల్ లేయర్, డీప్ లేయర్ ఉంది. ఓల్డ్ సెల్స్ అన్ని, వెన్ ఓల్డ్ సెల్స్ రీచెస్ దిస్ టాప్ లేయర్, ఈ కింద ఉన్న సెల్స్ అన్ని ఇంకా మనకి స్కిన్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటే ఈ ఓల్డ్ సెల్స్ ఏమవుతాయి అంటే రీచెస్ టు ద టాప్ లేయర్ అండ్ దే డై. టాప్ లేయర్ రీచ్ అయిపోయి దే విల్ డై అండ్ ఆర్ ఫిల్డ్ విత్ కెరాటిన్. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, కెరాటిన్ అంటే ఒక ఫైబ్రస్ ప్రోటీన్ సబ్స్టెన్స్. ఈ ఓల్డ్ సెల్స్ టాప్ లేయర్కి రీచ్ అయినప్పుడు అవి ఇంకా చనిపోతాయండి అండ్ ఆర్ ఫిల్డ్ విత్ కెరాటిన్. కెరాటిన్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఫైబ్రస్ ప్రోటీన్ సబ్స్టెన్స్ అండ్ ఇట్ ఈస్ ఏ వాటర్ ప్రూఫ్ వన్. And the amount of keratin differs from each one part of the body to other part of the body. And thick skin, we are having thick skin in palms and soles of feet. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు మెలనోసైట్స్. మెలనోసైట్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. స్పెషల్ సెల్స్ విత్ ఇన్ ద ఎపిడెర్మిస్ ఆర్ కాల్డ్ మెలనోసైట్స్. నేను ఇక్కడ జస్ట్ కెరాటిన్ అంటే ఏంటి, మెలనోసైట్స్ అంటే ఏంటి మీకు జస్ట్ నోట్స్ లాగా ఇచ్చాను. కానీ కొంచెం ఇన్ డెప్త్ కూడా తెలుసుకోండి, పర్వాలేదు. స్పెషల్ సెల్స్ విత్ ఇన్ ద ఎపిడెర్మిస్ ఆర్ నోన్ యాజ్ మెలనోసైట్స్. దేర్ ఫంక్షన్ ఈస్ టు ప్రొడ్యూస్ మెలనిన్. మెలనిన్ ప్రొడక్షన్ చేస్తాయండి. మెలనిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద బ్లాక్ ఆర్ డార్క్ బ్రౌన్ పిగ్మెంట్ దట్ గివ్స్ కలర్స్ టు ద స్కిన్. మన స్కిన్ కి కలర్స్ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ దిస్ మెలనిన్ ఓన్లీ. మోర్ మెలనిన్ ఇన్ ద స్కిన్ కలర్ విల్ బి డార్కర్
and dark areas such as moles have higher concentrations of melanin. మన డార్క్ ఏరియాస్ అంటే మన స్కిన్ పైన మోల్స్ ఉంటాయి కదండి, ఆ మోల్స్ ఉన్నాయంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ మెలనిన్ ఉన్నట్టు. దెన్ డార్క్ స్కిన్డ్ పీపుల్ ఆర్ లెస్ ససెప్టబుల్ టు సన్ డ్యామేజ్. ద డార్క్ స్కిన్ పీపుల్ ఆర్ లెస్ ససెప్టబుల్ టు sun damage because melanin is more in them which observe ultraviolet radiation. People exposed to strong ultraviolet rays over a period of time, then melanin production will increases. People కానీ స్ట్రాంగ్ అల్ట్రావైలెట్ రేస్ కి పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్స్పోజ్ అయితే అప్పుడు మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దట్ కండిషన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సన్ ట్యాన్. ఇఫ్ మెలనిన్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆల్ ద అల్ట్రావైలెట్ రేస్, then ultraviolet light, then skin becomes sunburn. That condition we are calling it as sunburn. Yes, epidermis గురించి చూసాం కదండి. Let us move to dermis. Dermis is the dense fibrous layer of connective tissue. It is also known as corium. It is present beneath the epidermis. మన epidermis కింద ఇంకా dermis ఉంటుంది. This layer has a large number of blood vessels and lymph vessels, కనెక్టివ్ టిష్యూస్ అండ్ నర్వ్ ఎండింగ్స్. ఇంతకుముందు మనం ఎపిడెర్మిస్ లో చూసాం కదండి, ఎపిడెర్మిస్ లో ఎలాంటి బ్లడ్ వెసల్స్, లింఫ్ వెసల్స్ అండ్ నర్వ్ ఎండింగ్స్ ఉండవు. కానీ డర్మిస్ వీఆర్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, లింఫ్ వెసల్స్ అండ్ నర్వ్ ఎండింగ్స్. ఇట్ ఈస్ హైలీ ఎలాస్టిక్ ఇన్ నేచర్ టు ప్రొటెక్ట్ ద డీపర్ టిష్యూస్. డర్మిస్ అనేది హైలీ ఎలాస్టిక్ ఉంటుంది ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద డీపర్ టిష్యూస్. ఎస్, ఇప్పుడు డర్మిస్ యొక్క లేయర్స్ చూద్దాం. డర్మిస్ వీఆర్ హ్యావింగ్ టూ లేయర్స్ విచ్ ఈస్ పాపిల్లిడెర్మిస్ అండ్ రెటికులర్ డెర్మిస్. దిస్ పాపిల్లిడెర్మిస్ continues with the dermis and reticular dermis lies in between the papillodermis and subcutaneous tissue, which is the after dermis we are our layer of the skin is subcutaneous only, no? Then this reticular dermis lies in between the papillodermis and subcutaneous tissue, which we are going to discuss now. Yes, coming to subcutaneous tissue, it is the deepest layer of skin. అంటే మనకి స్కిన్ లోపల ఇంకా డీపెస్ట్ లేయర్ అంటే ఇంకా సబ్క్యూటేనియస్ టిష్యూనే. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అండ్ క్రియేట్స్ ఫ్యాట్ ఆర్ అడిపోస్ టిష్యూ. మన సబ్క్యూటేనియస్ టిష్యూలో ఫ్యాట్ ఆర్ అడిపోస్ టిష్యూ ఉంటుంది. దెన్ లైపోసైట్స్ మీన్స్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ this subcutaneous layer. And what is their main function? They produces and stores fat. ఈ సబ్క్యూటేనియస్ టిష్యూ అనేది డీపెస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్. దీంట్లో కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అండ్ క్రియేట్స్ ఫ్యాట్ ఆర్ అడిపోస్ టిష్యూ. మనకి ఇంతకుముందు చెప్పాను కదండి, డర్మిస్ లో కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లింఫ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్ సెల్స్ ఉంటాయని. ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ కంటైన్స్ బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్ అండ్ నర్వ్ సెల్స్. ఒక్క ఎపిడెర్మిస్ లో తప్పితే మిగతా డర్మిస్ లో సబ్క్యూటేనియస్ టిష్యూలో కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లింఫ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్ సెల్స్ ఉంటాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ మెయిన్ గా సబ్క్యూటేనియస్ టిష్యూలో వీఆర్ హ్యావింగ్ అడిపోస్ టిష్యూ అండ్ లైపోసైట్స్. లైపోసైట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద ఫ్యాట్ సెల్స్ ఇన్ దిస్ లేయర్. దే ప్రొడ్యూసెస్ అండ్ స్టోర్స్ ఫ్యాట్. ఫ్యాట్ ని ప్రొడ్యూస్ చేసి స్టోర్స్ చేసుకుంటాయి. And main function of the subcutaneous tissue is to protect deeper tissues and helps to regulate the body temperature. ఈ సబ్క్యూటేనియస్ టిష్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే డీపర్ టిష్యూస్ ని ప్రొటెక్ట్ చేసి మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ కనెక్ట్స్ ద స్కిన్ టు ద అండర్లయింగ్ మజిల్స్ అండ్ ఆర్గాన్స్. మన స్కిన్ ని అండర్లయింగ్ మజిల్స్ అండ్ ఆర్గాన్స్ తో కనెక్ట్ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు గ్లాండ్స్ ఆఫ్ స్కిన్. మన స్కిన్ లో ఉండే గ్లాండ్స్ ని చూద్దాం ఇప్పుడు. సెబేషియస్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్, నెక్స్ట్ సూడోరిఫెరస్ ఆర్ స్వెట్ గ్లాండ్స్. మన స్కిన్ లో మెయిన్ గా సెబేషియస్ ఆర్ ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, నెక్స్ట్ సూడోరిఫెరస్ ఆర్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈచ్ వన్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. కమింగ్ టు ఫస్ట్ టైప్ సెబేషియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే దే ప్రొడ్యూస్ ఆయిలీ సబ్స్టెన్స్ కాల్డ్ సీబమ్. These glands are found near the hair follicles.
ఇవి ఎక్కడ ఉంటాయి? హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఉంటాయి. అండ్ దే డిశ్చార్జ్ సీబమ్ ఇంటూ హెయిర్ ఫాలికల్స్. మీరు మంచిగా హెయిర్ వాష్ చేస్తే 1 or 2 days హెయిర్ ఫ్రెష్గానే ఉంటుంది. బ్రైట్గా, షైనీ లుక్గా, ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 1 day or 2 days మన హెయిర్లో ఆయిలీ సబ్స్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నోటీస్ చేసింటారు. దట్ ఈస్ కాల్డ్ సీబమ్. ద సెబేషియస్ గ్లాండ్స్ produce oil substance called sebum. These are located at the hair follicles and discharge sebum into hair follicles. What is the function of this sebum? They makes hair soft and flexible because the sebum is acidic in nature. Acidic in nature ఉంటుంది కాబట్టి మన హెయిర్ ని సాఫ్ట్ గా ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. నెక్స్ట్ ఈ అసిడిక్ నేచర్ వల్ల ఇట్ డెస్ట్రాయ్స్ బ్యాక్టీరియా ఆన్ ద స్కిన్ సర్ఫేస్. Sebum makes hair soft and flexible because it is acidic in nature. Because of this acidic nature, it destroys bacteria on the skin surface. Then coming to sudoriferous or sweat glands, sudor means sweat, iferous means containing or having. Let us discuss in detail. Sweat glands are of two types. Majorly, మన బాడీలో sweat glands two types ఉంటాయి. One is eccrine, another one is apocrine. One is eccrine, another one is apocrine. Eccrine, let us discuss about eccrine. Eccrine founds all over the body and produce relatively watery sweat when the body becomes all overly warm. Their purpose is to regulate body temperature. ఇంతకుముందు చెప్పాను కదండి, సూడోరిఫరస్ ఆర్ స్వెట్ గ్లాండ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఎక్రైన్, అపోక్రైన్. ఈ ఫస్ట్ టైప్ ఎక్రైన్ అనేది ఫోన్ మన బాడీలో మొత్తం ఉంటుంది. ఏం చేస్తుందంటే అండ్ ప్రొడ్యూస్ రిలేటివ్లీ వాటరీ సబ్స్టెన్స్ కాల్డ్ స్వెట్ వెన్ ద బాడీ బికమ్స్ రిలేటివ్లీ వార్మ్. అండ్ వాట్ ఈస్ దట్ పర్పస్ is to regulate the body temperature. Coming to second type, apocrine. When the person reaches puberty, the second type of sweat gland becomes active. If any person reaches puberty stage, then this second type of sweat glands means apocrine glands become active at puberty stage and produce thick milky sweat which is broken down by bacteria, creating a distinctive odor. They produce milky substance like sweat which is broken down by the bacteria, creating a distinct odor. ఒక డిస్టింక్టివ్ ఓడర్ లాగా ఉంటుందన్నమాట ఈ అపోక్రైన్ గ్లాండ్ సిక్రీట్ చేసే సబ్స్టెన్స్. క్లియర్ కదండి ఇప్పుడు సెబేషియస్ గ్లాండ్స్ అండ్ సూడోరిఫెరస్ గ్లాండ్స్. దెన్ కమింగ్ టు హెయిర్. Hair is made up of keratin. Hair is present all over the body except in palms and soles. మనకి మొత్తం బాడీ మొత్తం హెయిర్ ఉంటుంది ఎక్సెప్ట్ మన అరిచేతులకి, అరికాళ్ళకి మాత్రం హెయిర్ ఉండదు. హెయిర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ మీన్స్ ఎంటైర్ బాడీ ఎక్సెప్ట్ ఇన్ palms and soles. Maximum hair is concentrated in the scalp. We are having nearly 1 lakh hairs in our scalp. I am telling the average number. Most of the hair is concentrated in the scalp, which is 1 lakh in number. Then hair follicle is a group of cells forming a cavity from which hair shaft develops. Here I had given the parts of hair. It is hair shaft and hair root. I had given no. This hair follicle is a group of cells forming a cavity from which hair shaft develops. ఈ హెయిర్ ఫాలికల్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్, అక్కడి నుంచే మనకి హెయిర్ షాఫ్ట్ డెవలప్ అవుతుంది అనమాట. జనరల్గా హెయిర్కి ఒక పార్ట్స్ హెయిర్ షాఫ్ట్, హెయిర్ రూట్ అంటాము. మనం హెయిర్ షాఫ్ట్ని బయటికి చూడగలుగుతున్నాము అంటే అది ఎక్స్పోజ్డ్ పార్ట్. హెయిర్ రూట్ అనేది లోపలికి ఉంటుంది, అదంతా మనకి బయటికి కనిపించదు. నెక్స్ట్ హెయిర్ షాఫ్ట్ అంటే పార్ట్ దట్
protrudes from the skin. Hair root, part of hair that is embedded in the hair inside. Then coming to hair growth takes place in two phases. One is anagen, that is growth phase, and telogen, it is the resting phase. హెయిర్ గ్రోత్ మనకి జనరల్గా హెయిర్ గ్రోత్ అనేది టూ ఫేసెస్లో అక్కర్ అవుతుందండి. వన్ ఈజ్ అనాజెన్, అది గ్రోత్ ఫేస్ అంటాం. టీలోజెన్, దట్ ఈస్ రెస్టింగ్ ఫేస్. ఈ టూ ఫేసెస్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు నెయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ హార్డ్ అండ్ కెరటిన్. ఇంతకుముందు చెప్పాను కదండి, కెరటిన్ అంటే ఏం లేదు, అదొక ప్రోటీన్ సబ్స్టెన్స్. నెయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ hard and keratin and protects the endings of the fingers and toes from the injury. ఈ నెయిల్స్ అనేవి ఏం చేస్తాయంటే ప్రొటెక్ట్ ద ఎండింగ్స్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ టోస్ ఫ్రమ్ ఇంజురీ. ఎందుకంటే మనకి టోస్ కానీ అండ్ ఫింగర్స్ కానీ ఎండింగ్స్లో నెయిల్స్ ఉంటాయి కాబట్టి. దెన్ let us discuss what is lunula. It is the arc shaped white area present at the base of the nail bed. ఇక్కడ ఫిగర్ లో క్లియర్ గా ఉంది చూడండి. ఇట్ ఈస్ ద లునులా ఈస్ ద ఆర్క్ షేప్డ్. మనకి నెయిల్ పైన ఒక ఆర్క్ షేప్డ్ ఈ వైట్ ఏరియా ఉంది చూడండి, దట్ ఈస్ నోన్ యాజ్ లునులా. ఆర్క్ షేప్డ్ వైట్ ఏరియా ప్రెసెంట్ అట్ ద బేస్ ఆఫ్ ద నెయిల్ బెడ్ అండ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ నెయిల్ గ్రోత్ టేక్స్ ప్లేస్. The nails are made up of hardened keratin and it protects the endings of the fingers and toes from the injury. The lunula is the arc-shaped white area present at the base of the nail bed from which the nail growth takes place. Yes. Now moving to skin lesions. ఈ స్కిన్ lesions అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చదవాలంటే మీరు ఈ ఫిగర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. Let us discuss about the skin lesions. Here in the table, name is given, description is given. Yes, ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. bulla. What is my bulla? A large blister containing clear fluid. It is a vesicle that is greater than or equals to 5 millimeters. ఈ బుల్లా అనేది ఒక లార్జ్ బ్లిస్టర్ లాగా ఉంటుందండి. కంటైన్ క్లియర్ ఫ్లూయిడ్. మన స్కిన్ పైన ఒక బ్లిస్టర్ లాగా ఉండి దాని లోపలంతా క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెసికల్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 millimeters. అంటే దాని ఒక డయామీటరు 5 అన్నా దానికన్నా ఎక్కువ మిల్లీమీటర్స్ అన్నా ఉండొచ్చు. కమింగ్ టు సిస్ట్ అంటే ఏ సీల్డ్ సాక్ కంటైనింగ్ ఫ్లూయిడ్ ఆర్ సెమీ సాలిడ్ మెటీరియల్. ఇట్ హ్యాస్ ఏ మెంబ్రైన్ లైనింగ్. ఈ సిస్ట్ అంటే ఒక సాక్ లాగా ఉండి దాంట్లో ఫ్లూయిడ్ అన్నా ఉండొచ్చు, సెమీ సాలిడ్ మెటీరియల్ అన్నా ఉండొచ్చు. ఇట్ హ్యాస్ ఏ మెంబ్రైన్ లైనింగ్ అంతా చుట్టూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ సిస్ట్. కమింగ్ టు ఫిషర్ అంటే ఏం లేదండి, ఏదైనా స్లిట్ వచ్చినా క్రాక్ వచ్చినా దాన్ని మనం ఫిషర్ అంటున్నాం. ఏ డీప్ ఫర్రో, స్లిట్ ఆర్ క్రాక్ లైక్ సోర్, దట్ ఈస్ ఫిషర్. కమింగ్ టు macule, a discolored flat lesion such as freckle or flat mole that is less than 10 millimeters and may exhibit a variety of shapes. ఈ macule అంటే ఫ్లాట్ లీషన్. ఫిగర్లో డీలో ఉంది చూడండి ఒకసారి. macule అంటే ఫ్లాట్గా ఉండే ఒక లీషన్. సచ్ యాజ్ ఫ్రకిల్ ఆర్ ఫ్లాట్ మోల్ లాగా ఉంటుంది. ఎంత డయామీటర్ ఉంటుందంటే 10 millimeters ఆర్ సమ్ టైమ్స్ లెస్. మే ఎగ్జిబిట్ వెరైటీ ఆఫ్ షేప్స్. ఫ్లాట్గానే కాదు ఇంకా వెరైటీ ఆఫ్ షేప్స్ ఉంటుందని చెప్తున్నారు. కమింగ్ టు నాడ్యూల్ అంటే ఏంటంటే ఏ సాలిడ్ ఎలివేషన్ ఆఫ్ స్కిన్ దట్ ఈస్ మోర్ దెన్ 10 millimeters అండ్ కెన్ బి పాల్పేటెడ్. ఒక సాలిడ్ ఎలివేషన్ లాగా ఉంటుంది స్కిన్ పైన, దట్ ఈస్ మోర్ దెన్ 10 centimeters అండ్ కెన్ బి పాల్పేటెడ్. అంటే మనం టచ్ చేసాము, మనకి క్లియర్గా మనం పాల్పేట్ చేసాము, మనకి తగులుతుంది అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ nodule. Coming to papule, it is a small solid elevation of the skin that is less than 10 millimeters. అంటే చిన్న ఎలివేషన్ లా ఉంటుంది స్కిన్ లో, less than 10 millimeters ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ papule. Coming to polyp,
A mushroom-like growth on a slender stalk that projects outward from the surface. అంటే ఒక మష్రూమ్ లాగా, మీరు ఫిగర్ జీలో చూడండి, క్లియర్గా ఉంది. అది ఒక మష్రూమ్ షేప్ లాగా బయటకు వస్తుంది అనమాట, ఇంకా సర్ఫేస్ నుంచి. దట్ ఈస్ నోన్ యాజ్ పాలిప్. కమింగ్ టు పుస్ట్యూల్, ఇట్ ఈస్ ద స్మాల్ ఎలివేషన్ ఆఫ్ ద స్కిన్ కంటైన్ పస్. ఇంకా స్మాల్ ఎలివేషన్ ఉంటుంది దీంట్లో, దాంట్లో మొత్తం పస్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ప్యూస్ట్యూల్ అంటున్నాం. కమింగ్ టు అల్సర్, అల్సర్ అంటే ఏంటంటే ఏ డీప్ ఓపెన్ సోర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ ఆర్ మ్యూకస్ మెంబ్రెయిన్. ఇట్ మే లీడ్ టు బ్లీడింగ్ అండ్ స్కారింగ్. బ్లీడింగ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. కమింగ్ టు వెసికల్, ఏ స్మాల్ ఎలివేషన్ ఆఫ్ ద స్కిన్ కంటైనింగ్ క్లియర్ ఫ్లూయిడ్ దట్ ఈస్ లెస్ దెన్ 5 millimeters. When we are getting any chicken pox or any like these conditions, మనకి స్కిన్ ఎలా ఉంటుందంటే, మన స్కిన్ పైన చిన్న చిన్నగా మచ్చలు మచ్చలు వచ్చింటాయి. అంటే స్కిన్ పైన స్మాల్ ఎలివేషన్స్ ఉంటాయి. దాని లోపల సమ్ టైమ్స్ ఒక క్లియర్ ఫ్లూయిడ్ కూడా ఉండొచ్చు, అంటే ఒక బ్లిస్టర్ లా ఫామ్ అయి ఉంటుంది. దాన్ని మనం వెసికల్ అంటున్నాం. కమింగ్ టు వీల్, a discolored swollen area of skin is slightly elevated and also called as hives. అంటే discolored swollen area of the skin అంటే స్కిన్ పైన కొంచెం స్వాలన్ ఏరియా ఉంటుంది, స్లైట్గా ఎలివేట్ అయి ఉంటుంది. దాన్ని మనం హైవ్స్ అంటున్నాం, లేకపోతే వీల్ అని కూడా అనొచ్చు. ఈ స్కిన్ లెషన్స్ అన్ని మన స్కిన్కి వచ్చే డిసీజ్ కండిషన్స్ ఆర్ ఎనీ డ్యామేజ్ వల్ల కూడా వచ్చిండొచ్చు. either due to disease conditions like chickenpox or any other damage to the skin, we are getting our skin lesions. Skin lesions ante general ga cheppalante just disease conditions of skin, that's all. Try to memorize at least 3 to 4 terms. When in the medical coding interview they will ask you explain about 3 to 4 skin lesions, means you can choose whatever the easy ones and you can explain. ఏదైనా ఈజీగా చూస్ చేసుకొని 3 to 4 ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. క్లియర్? దెన్ కమింగ్ టు బర్న్స్. ఇప్పుడు బర్న్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, మనం ఇక్కడ స్కిన్ గురించి చదువుతున్నాం కాబట్టి స్కిన్కి వచ్చే ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్ కానీ ప్రతి ఒక్క మీన్స్ బర్న్ మీన్స్ డ్యూ టు వెదర్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ బర్న్స్ విల్ బి దేర్ అండ్ వాంటెడ్లీ వీఆర్ డూయింగ్ అవర్ బర్న్స్. మనం కావాల్సుకొని బర్న్ చేసుకోవచ్చు, లేకపోతే యాక్సిడెంటల్గా బర్న్ అవుతూ ఉంటాయి జనరల్గా డ్యూ టు అవర్ డైలీ రొటీన్. బర్న్స్ అంటే ఇన్ జనరల్గా ఏంటంటే ఎనీ ఇంజురీ కాస్డ్ బై హీట్. ఇఫ్ అన్ ఇంజురీ కాస్డ్ బై హీట్, దట్ పర్టికులర్లీ దట్ ఇంజురీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బర్న్. మనకి హీట్ వల్ల కాజ్ అయ్యే ఇంజురీని మనం బర్న్ అంటున్నాం. Death occurs when 70% or more body surface is burned because large amount of fluids are lost. మనకి 70% ఆఫ్ బాడీ బర్న్ అయితే యూజువల్గా డెత్ వస్తుంది. ఎందుకంటే బాడీ బర్న్ అవడం వల్ల మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ లాస్ అయిపోతాం మనం. కాబట్టి యూజువల్లీ డెత్ అక్కర్స్ వెన్ 70% ఆఫ్ ద బాడీ is burned. Next, let us see the classification of burns. Here I had given classification and description also. It's very important. Let us study. First degree burn, a burn of epidermis that is red and swollen but there is no blistering. అంటే ఫస్ట్ డిగ్రీలో ఏం చూస్తున్నామంటే బర్న్ ఆఫ్ ఎపిడెర్మిస్ ఉంటుంది, that is red and swollen but there is no blistering. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ బర్న్ లో నార్మల్ గా ఎపిడెర్మిస్ అనేది బర్న్ అవుతుంది, దట్ ఈస్ రెడ్ గా స్వోలన్ గా ఉంటుందని చెప్తున్నాం. దెర్ ఈస్ నో బ్లిస్టరింగ్ అంటే మనం మన స్కిన్ లో, ఇంతకుముందు చెప్పాను కదా, స్కిన్ లో వచ్చే లీషన్స్ లాగా బబుల్స్ ఉండవు ఇక్కడ మనకి. అంటే you can assume first degree burn is a just a minor one, that's all. మనకి ఎటువంటి స్కిన్ పైన బబుల్స్ ఉండవు, జస్ట్ రెడ్ గా స్వోలన్ గా అవుతుంది స్కిన్, దట్స్ ఆల్. Coming to second degree, a burn of both epidermis and dermis in which
బ్లిస్టరింగ్ అండ్ టిష్యూ డెత్ యూజువల్లీ అక్కర్స్. ఇక్కడ సెకండ్ డిగ్రీ బర్న్ లో ఎపిడెర్మిస్ అండ్ డెర్మిస్ 2 లేయర్స్ బర్న్ అయిపోతాయి. బ్లిస్టరింగ్ చూస్తాం, టిష్యూ డెత్ కూడా చూస్తాం ఇక్కడ. Coming to third degree burn, a burn that affects all the layers of the skin including the subcutaneous tissue and sometimes even muscles and bones also. This is typically results in extensive scarring. థర్డ్ డిగ్రీ బర్న్లో ఏమవుతుందంటే మొత్తం 3 లేయర్స్ ఎపిడెర్మిస్, డెర్మిస్, సబ్క్యూటేనియస్ టిష్యూ మొత్తం బర్న్కి ఎఫెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా స్కిన్కి అండర్లైన్ ఏముంటుంది, ఇంకా మజిల్స్ అండ్ బోన్సే కదా, అవి కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎక్స్టెన్సివ్ స్కారింగ్, ఎక్కువ మచ్చలు పడి మిగిలిపోతాయి. హియర్ క్లాసిఫికేషన్ డిస్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డిగ్రీ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఎపిడెర్మిస్, సెకండ్ డిగ్రీ ఇన్వాల్వ్స్ both epidermis and dermis, third degree all the layers epidermis, dermis and subcutaneous tissue, all layers are affected. Here rules of nines is given. మనకి బర్న్స్ క్లాసిఫికేషన్ లో రూల్స్ ఆఫ్ నైన్స్ కూడా ఇంక్లూడ్ అవుతుందండి. ఇక్కడ మీకు ఫిగర్ లో డీటెయిల్ గా చూడండి. ఈ పర్సంటేజ్ అనేది బర్న్ పర్సంటేజ్ అనమాట. అంటే ఎంత పర్సెంట్ బర్న్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రూల్స్ ఆఫ్ నైన్స్ పెట్టారు. రూల్స్ ఆఫ్ నైన్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ బర్న్ సర్ఫేస్ ఏరియా ఇన్ అడల్ట్స్. అంటే టోటల్ బర్న్ సర్ఫేస్ ఏరియా అడల్ట్స్ లో ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేయడానికి రూల్స్ ఆఫ్ 9 పెట్టారు. See here, head is 9%, upper torso means upper trunk, front 9% and rear 9%, lower trunks, front 9% and rear 9%, each arm 9%, each leg front side 9%, rear అంటే back side 9%. ఈ పర్సంటేజ్లు బట్టి ఈ రూల్స్ ఆఫ్ 9 అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. బేసిక్గా రూల్స్ ఆఫ్ 9 ఎందుకంటే ప్రపోర్షన్ ఆఫ్ టు క్యాలిక్యులేట్ ద ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ బర్న్ సర్ఫేస్. అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉంటే వీఆర్ రూల్స్ ఆఫ్ 9 కింద దాన్ని బర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కమింగ్ టు ఫ్రాస్ట్ బైట్. ఫ్రాస్ట్ బైట్ అంటే ఏంటి? ద స్కిన్ కండిషన్ కాజ్ డ్యూ టు ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ టెంపరేచర్స్. మన స్కిన్ని ఎక్సెసివ్గా ఎక్కువ కోల్డ్ టెంపరేచర్స్లో ఎక్స్పోజ్ చేస్తే మన స్కిన్కి వచ్చే పర్టికులర్ కండిషన్ని మనం ఫ్రాస్ట్ బైట్ అంటున్నాం. ఇట్ ఈస్ ద స్కిన్ కండిషన్ కాజ్ డ్యూ టు excessive exposure to cold temperatures. Then frostbite damage is divided into 3 categories of degrees same as burn damages. మనం ఇంతకు ముందు స్లైడ్ లో బర్న్ డ్యామేజ్ చూసాం. అంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఎపిడెర్మిస్, సెకండ్ డిగ్రీ ఇన్వాల్వ్స్ ఎపిడెర్మిస్ అండ్ డెర్మిస్, థర్డ్ డిగ్రీ ఇన్వాల్వ్స్ ఎపిడెర్మిస్, డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. సేమ్ ఫ్రాస్ట్ బైట్ కూడా అలాగే 3 categories గా డివైడ్ చేస్తున్నాం. బర్న్స్ డ్యామేజ్ లాగే ఫ్రాస్ట్ బైట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు మనం నియోప్లాజమ్స్ గురించి చూద్దాం. నియోప్లాజమ్ మీన్స్ ఎనీ అబ్నార్మల్ గ్రోత్, వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ నియోప్లాజమ్. అంటే ఏదైనా అబ్నార్మల్ గ్రోత్ ని మనం నియోప్లాజమ్ అంటున్నాం. నియోప్లాజమ్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈస్ బినైన్, అనదర్ వన్ ఈస్ మాలిగ్నెంట్. బినైన్ అంటే do not spread to surrounding tissues. Malignant అంటే spread to surrounding tissues. Then carcinoma. Carcinoma అంటే ఏంటంటే it's nothing but skin cancer. Yes, మనము ఈ మొత్తం వీడియోలో డెర్మటాలజీ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే నోట్స్ కూడా వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి. Dermatology is a very very easiest chapter and very very important chapter also. I think I had explained each and every aspect. నాకు తెలిసి ప్రతి ఆస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి మెడికల్ కోడింగ్ వీడియోస్ కోసం మా ఇండియన్ హెల్త్ కేర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫర్ మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ బిల్లింగ్ ట్రైనింగ్ with assured placement,
Contact Sridhar J 7200035525 Indian Healthcare BPO. Thank you. Thank you so much for watching this video. Yes, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.